ఈటల రాజేందర్కి అర్థమైతే లేదు, అతనికి పిచ్చి, అతనికి ఒక పాగలగాడ అయిపోయాడు ఈటల రాజేందర్. ఎందుకు పాగలగాడైండు ఈటల రాజేందర్ అంటే, బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈయనకి. సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే, ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. రెండు రకాలు కనబడుతున్నది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్ర అది? ఏంద్ర అది? ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకేం ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు రా ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి, నువ్వు కూడా నోరు జారేసినావు. ఎవడు రా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగినోడు కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఆ జీవితంలో ఈటల రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు. నువ్వు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా? నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏం రా కొడక? నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారు చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి
భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది ఆనాడు ముఖ్యమంత్రి కాలేదు యాదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడి బట్టల మీద రాని ఏడిచిండు నేను నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా అనుకోలేదు చెప్పలేదు నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు